చందు, వచ్చే వారమే నీ ప్రీ ఫైనల్ మ్యాచ్. ఇది గెలిస్తే ఫైనల్స్కి వెళ్తావు. నేషనల్ ఛాంపియన్ అవడానికి ఎంతో దూరంలో లేవు. ప్రాక్టీస్ పెంచు. ఓకే సార్. ఈసారి నీ అపోనెంట్ ఎవరో తెలుసా? లాస్ట్ ఇయర్ ఛాంపియన్ సత్పాల్ మాలిక్. చాలా డేంజరస్ ఫైటర్. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. The pre-final match for the national championship is about to begin. Mr. Satpal Malik, the current champion. He is Mr. Chandu, a new entry. Come on, Chandu, get up! ఏం పద్మజ గారు, ఒక విజిల్ కొట్టండి. నేనా? అమ్మో, నాకు రాదండి. అయ్యో, ఏం జయంతి గారు, మీరన్నా ఒక విజిల్ కొట్టండి. అయ్యో, నాకు రాదండి. మీరు? నాకు రాదండి. అయ్యో, ఎవరికి రాదా? అయితే నేను కొట్టాను చూడండి. కొట్రా, వేరే వాడి బాగా. మా వాడున్నాడే. హాయ్ సాంబా, ఇట్రా ఇట్రా, ఇక్కడ వచ్చి కూర్చో. రా. ఏ, ఒక్క నిమిషం ఉండదు. మీరు జరగండి. హలో. ఏంటి, వాడి కోసం వచ్చావా? లేదు, ఫ్రెండ్తో వచ్చాను. ఏంటి, వాడు మళ్ళీ నేను ఏడిపిస్తున్నాడా? వాడు ఓడిపోవాలని దేవుడు తనం పెట్టుకో. అచ్చో, ఓడిపోకూడదు. పావం. ఇంతకీ మీరు ఎవరి కోసం వచ్చారు ఆంటీ? అదిగో ఆ గెడ్డంతో ఉన్నాడే, అతని కోసం వచ్చాను. ఓ, మీ అబ్బాయా? నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? చూడు, ఆ బాడీ, ఆ కండలు, బాగున్నాడు కదా. చూడు. ఎందుకు మీరు క్లాప్ చేస్తున్నారు? ఇదంతా గేమే కదా, స్పోర్టీగా తీసుకోవాలి. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. బాయ్. అమ్మాయి ఏంటి? అమ్మాయిరా. ఎవరు? నీ గర్ల్ ఫ్రెండ్. ఎందుకు వచ్చారు రైడ్? వాళ్ళ అమ్మ కోసం. ఓ, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. రోజు వస్తాడు కదా. వాడి చేతిలో అనవసరం కొడిపోయావరా? ఏమన్నాడు రాడు? చూడడానికి పొల్లలాగున్నాడు. నా పరుగు తీసావు కదరా ఎదవా. నేను వెళ్ళినా బాగుండేది. వాడిని నొక్కు నొక్కేవాడిని. మా నాన్నెవరో నాకు తెలుసు, మీ నాన్నెవరో నీకు తెలుసు. నేను నీతో ఫైట్ చేయొచ్చు, నువ్వు నాతో ఫైట్ చేయొచ్చు. కానీ తండ్రి ఎవరో తెలియని వాడితో, అసలు ఎవడికి పుట్టాడో తెలియని వాడితో ఫైట్ చేయటం చాలా కష్టం. బాస్టర్డ్.
వాడేనా తెలుసమ్మా? నువ్వు వెళ్ళు. వాడేనా ఇదే తెలుసమ్మా చూడు. నీకు? వెళ్ళరా? వెళ్ళమనేనా? వెళ్ళు. ఇది కాలేజ్, బజార్ కాదు. అవుట్. నువ్వేనా నా కొడుకుని బాస్టర్డ్ అన్నది? నేనే. ఎస్, వాడు బాస్టర్డే. బట్ బాస్టర్డ్స్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ లవ్. నేను మా ఆయన మా ప్రేమకు ప్రతిరూపం వాడు. కానీ నీలాంటి వాళ్ళు మీ అమ్మ నాన్న నార్మల్గా డ్యూటీ చేస్తే పుడతారు. అవును, వాడు బాస్టర్డే. కానీ మళ్ళీ ఎప్పుడు ఆ మాట అనుకో. అన్నావంటే వాడు నిన్ను చంపేస్తాడు.